వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. నోటి దుర్వాసన పోవాలంటే కొంతమంది మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం నోటి దుర్వాసన. అతి సాధారణమైన ఈ నోటి దుర్వాసనకు కారణాలు అనేకం. నోటి నుంచి వచ్చే దుర్వాసనకు దంతాల చిగుళ్లపై ఏర్పడిన బ్యాక్టీరియా విడుదల చేసే వాసన అసలు కారణం. వెల్లుల్లి, ఉల్లి తిన్నప్పుడు ఈ సమస్య మరింత జటిలమవుతుంది. పొగ తాగటం నోటి దుర్వాసనకు మరొక ముఖ్య కారణం. దీంతో పాటు ముక్కు, ఉదర సంబంధ భాగాల అనారోగ్యం కూడా ఒక్కోసారి ఈ సమస్యకు కారణం కావచ్చు. పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు పళ్ళ మీద గారపరచడం నోటి దుర్వాసనకు దారితీస్తాయి. దంతాలను 2 పూటలా శుభ్రంగా బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను చాలా వరకు అరికట్టవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి కొద్దిగా వక్కపొడి వేసుకుంటే ఆహ్లాదంగానే అనిపించవచ్చు. కానీ అదే పనిగా రోజంతా తింటూ ఉంటే అదో దురలవాటులాగా పరిణమించి దంతాలను పాడు చేయడంతో పాటు నోటి క్యాన్సర్కు దారితీస్తుంది. కాబట్టి మన అలవాట్లను ఒక్కసారి సరిచూసుకుని అందులో నోటి ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఏమైనా ఉంటే తక్షణమే వదిలించుకోవడం చాలా అవసరం. పాన్, గుట్కా, జర్దా ఇలా ఏదో రూపంలో పొగాకు నమలటం అన్నది అతిపెద్ద వ్యసనంగా తయారైంది. కొందరు ఒక్కపొడి వల్ల నష్టమేం ఉండదు అనుకుంటే పొరపాటే. వీటిలోని రసాయనాలు మన నోటిలో గులాబీ రంగులో ఉండే సున్నితమైన, మృదువైన చర్మం పొరలను తినేయటం ఆరంభిస్తాయి. ఫలితంగా ఆ చర్మం తెల్లగా తయారయ్యి ఓరల్ సబ్ మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అనే సమస్య మొదలవుతుంది. ఈ దశలో నోరు పొరిబారటం, నోట్లో ఏ రకమైన ఆహార పదార్థం పెట్టుకున్నా మండిపోతూ ఉండటం, త్వరగా నోటిలో చర్మం గట్టిపడి తర్వాత నోటిలోని చర్మం గట్టిపడి నోరు సరిగా తెరవలేరు. క్రమేపీ చెంచా కూడా లోపలికి పెట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. ఇది క్యాన్సర్గా మారకుండా చూసుకోవాలి. నోటి శుభ్రతను పాటిస్తే కూడా చాలా మంచిది. పుదీనా వంటి ఆకులు నమలటం వంటివి చేస్తూ ఉంటే నోటి దుర్వాసన అనేది లేకుండా నోరు ఎల్లప్పుడూ తాజాగా ఉండేలాగా ఉంటుంది. ఇలా ఉండేలాగా మీరే చూసుకోవాలి. మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.